శ్రీగురుభ్యో నమ. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. మనం టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మామూలుగా కూడా మనందరికీ తెలిసినదే ఉగాది అనుకొని, ఈ ఉగాదిని చాంద్రమాన ఉగాది అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తాం. అంటే అబ్దత్రయాలు అని మన సనాతన ధర్మంలో 3 సంవత్సరాలను ప్రధానంగా మన భారతదేశంలో పాటిస్తూ వస్తారు. ఒకటి చంద్రుని యొక్క సంచారాన్ని పట్టుకొని గణన చేసేటువంటిది, దాన్ని చాంద్రమానము అనుకొని పిలుస్తూ వస్తారు. అదేవిధంగా సూర్యుని యొక్క గతి ద్వారా చేసేటువంటి సంవత్సర గణితాన్ని సౌరమానము అనుకొని చెప్తూ వస్తారు. అదేవిధంగా బృహస్పతి గ్రహం యొక్క సంచారాన్ని అనుసరించి చేసే గణితం ద్వారా వచ్చేటువంటి సంవత్సరాన్ని బార్హస్పత్యమానము అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తారు. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపతు చాంద్రమాన ఉగాది. అంటే చంద్రుని యొక్క సంచారం ద్వారా ఫాల్గుణ అమావాస్య మరుసటి రోజు నుంచి మనకు చైత్ర శుద్ధ పాడ్యమి అనేటువంటి తిథి ద్వారా ఉగాది అనేటువంటి ఒక నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభం చేస్తూ వస్తాం. ఈ ఉగాది, ఈ సంవత్సరాలు మనకు మీ అందరికీ తెలిసిన విధంగానే 60 సంవత్సరాలు. ఈ ప్రభవ విభవ మొదలైనటువంటి సంవత్సరాలు మనకున్నాయి. దీంట్లో ఇప్పుడు విశ్వావసు అనేటువంటి ఒక పేరుతో సంవత్సరం ప్రారంభమవుతూ వస్తుంది. ఈ విశ్వావసుకు ఫలితం ఏంటి అంటే, అబ్దే విశ్వావసౌ శశ్వత్ ఘోర రోగాకులాధర సస్యార్ఘ వృష్టయోర్మధ్య కార్పాసస్య మహార్ఘత అనుకొని చెప్తూ వస్తున్నారు. అంటే ఎప్పుడైతే విశ్వావసు అనేటువంటి పేరుతో సంవత్సరం ప్రారంభం అవుతూ వస్తుందో, ఆ సంవత్సరము శశ్వత్ ఘోర రోగాకులాధర, అంటే అనేకమైనటువంటి వ్యాధులు, అంటువ్యాధులు మొదలైనటువంటి ప్రబలమవుతూ వస్తాయి. జనాలు రోగ బాధలతో ఇబ్బంది పడుతూ వస్తారు అనేది ఒక ఫలితం. అదేవిధంగా వృష్టి మధ్యమంగా వస్తుంది. అంటే ఎక్కువ వర్షపాతం కాదు, లేదంటే అనావృష్టి, వర్షమే లేకుండా ఉండే పరిస్థితి కాదు, మధ్యమ వర్షపాతం కలుగుతూ వస్తుంది అనేది ఈ సంవత్సర ఫలితంలో చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా కార్పాసస్య మహార్ఘత, అంటే పత్తి మొదలైనటువంటి వస్త్రాలు, పత్తితో తయారు చేసినటువంటి వస్త్రాలు కావచ్చు, పత్తి పంట కావచ్చు, అనేక విధమైనటువంటి వస్త్రాలు, పట్టు, ఇవన్నిటికీ కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ క్రయ విక్రయాలు జరిగి దాని యొక్క రేట్ అనేది పెరుగుతూ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువలన రైతులు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం పత్తి పంటను ఎక్కువగా వేసుకుంటే మీరు లాభపడేదానికి అవకాశం ఉంటూ వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క సంవత్సరానికి మనం ఉగాది రోజు చెప్పేటప్పుడు సంవత్సర ఫలితం చెప్పిన తర్వాత, అదేవిధంగా ఈ సంవత్సరానికి నవనాయకులు, అంటే 9 మంది నాయకులు ఉంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటి, వీటన్నిటిని కూడా మనం తెలుసుకుంటే ఉగాది రోజు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనకు ఆ సంవత్సరం మొత్తం కూడా చాలా శుభకరంగా ఉంటుంది అనుకొని, మన పూర్వీకులందరూ కూడా ఈ ఉగాది పండగ రోజు పంచాంగ శ్రవణం అనేటువంటి దాన్ని కంపల్సరిగా చెయ్యాలి అనేటువంటి ఒక పద్ధతిని నెలకొల్పి ఉన్నారు. ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఆ సంవత్సరం మొత్తము కూడా మనకు శుభ పరంపరలను ఇస్తూ వస్తుంది అన్నది శాస్త్రవచనం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి రాజు రవి, అదేవిధంగా మంత్రి చంద్రుడు, సేనాధిపతి కూడా రవి అయినాడు. అదేవిధంగా సస్యాధిపతి గురువు, అపర సస్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పురోహితుడు గురువు, గ్రామపాలకుడు రవి, గణకుడు శుక్రుడు, దైవజ్ఞుడు రవి, పరీక్షకుడు బుధుడు, పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు కూడా యముడు,
వర్షము ఈ సంవత్సరం ద్విరాఢకంగా ఉన్నది, అదేవిధంగా వాయు త్రిరాఢకంగా ఉన్నది. ఇది సంక్షేపంగా నవనాయకుల యొక్క విషయం. దీంట్లో రవి సంవత్సర అధిపతి అయితే అన్యోన్య వైరం క్షితిపాలకాన నాట్యంబు ముంచంతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్ర భయం ప్రజాన లోకే అగ్నిబాధాబ్ద పతౌపతంగే అనుకొని చెప్తూ వస్తున్నారు. అంటే ఎప్పుడైతే సంవత్సరంలో మొదటి రోజు అంటే ఉగాది పండగ రోజు ఏ వారమైతే వస్తుందో ఆ వారానికి ఎవరైతే అధిపతి ఉంటారో ఆయన రాజా, ఆ సంవత్సరానికి రాజు అవుతూ వస్తాడు అనేది శాస్త్రవచనం. ఈ సంవత్సరం ఉగాది అనేది ఆదివారం వచ్చింది, అందువల్ల ఈ సంవత్సరానికి అధిపతి రవి. ఈ రవి ఒకవేళ సంవత్సరాధిపతి అయ్యి రాజు అయినాడు అంటే అన్యోన్య వైరం క్షితిపాలకానా, అంటే రాజులు, క్షితిపాలకులు అంటే రాజులు ఎవరైతే ఉంటారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మధ్యన కూడా పరస్పర వైరంగా ఉంటుంది అనుకోని. ఇప్పుడు మనం లోకంలో చూస్తూ ఉంటే కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొన్ని దేశాల మధ్యలో యుద్ధం అవుతుంది, దేశ పాలకులు ఇంకొక దేశం మీద ట్యాక్సులు పెంచడము ఇటువంటివన్నీ చేస్తూ వస్తున్నారు. లేదా అంటే కూడా మన భారతదేశంలో మనం చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పరస్పరంగా అంటే ఒకరి మీద ఒకరికి కారాలు మిరియాలు నెరుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనపడుతూ వస్తాయి. ఇవన్నీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎక్కువగా ఉంటూ వస్తాయి. నా అచ్చి అంబు ముంచంతి బలాహకాశ్చ, అంటే మేఘాలు కూడా ఎక్కువ వర్షపాతాన్ని ఇవ్వవు అనుకొని చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా భూపాద్ భయం, అంటే ప్రజలకు కూడా గవర్నమెంట్ విషయంగా భయాలు అనేవి ఏర్పడుతూ వస్తాయి. అనేకమైనటువంటి భయాలు, అనేకమైనటువంటి టెన్షన్లు ప్రజలందరూ కూడా పడాల్సినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ఉంటాయి. లోకే అగ్నిబాధాహ, అదేవిధంగా అగ్నిబాధలు అంటే ఒకటి ఎండలు ఎక్కువ కావచ్చు, లేదంటే ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువలన ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని మనం గడుపుతూ రావాలి. ఈ సంవత్సరంలో ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా ఈ భూపాద్భయం అనేటువంటి అంటే ఏదైతే రాజుల ద్వారా భయం అనేది ప్రజలకు ఏదైతే వచ్చేది ఉందో అవన్నీ కూడా తగ్గిపోతూ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మంత్రి చంద్రుడై ఉన్నాడు. సోమే ప్రధానే అభ్యుదయం వ్రజంతి ప్రజామహేష బహుధాచ వృష్టి శాలీక్షు గోధూమ గవాం వివృద్ధి యజ్ఞక్రియాయాం నిరతాద్విజాస్యు అనుకొని చెప్తూ వస్తున్నారు. ఎప్పుడైతే ఈ సంవత్సరంలో మంత్రి స్థానాన్ని చంద్రుడు పొందుతాడో సోమే ప్రధానే, సోమే అంటే చంద్రుడు, ప్రధానమైనటువంటి మంత్రిస్థానంలో వచ్చి కూర్చుంటే అభ్యుదయం వ్రజంతి ప్రజా మహిషాహ, అంటే ప్రజలు అదేవిధంగా రాజులు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానమానాలను పొందేదానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బహుధాచ వృష్టి, మంచి వర్షపాతాన్ని కూడా ఆయన కలగజేసేదానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా శాలి ఇక్షు గోధూమ గవాం వివృద్ధి, గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, చెరుకు కావచ్చు, మొదలైనటువంటి పంటలు అత్యద్భుతంగా ఫలించి దానికి మంచి రేటు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం లోకంలో కూడా యజ్ఞయాగాదులు, పూజాది కార్యక్రమాలు, లేదంటే సనాతన ధర్మం మీద ప్రతి ఒక్కరికి కూడా భక్తి, గౌరవము ఇవన్నీ కూడా పెరుగుతూ వచ్చి ఒక హిందుత్వం మీద ఒక మంచి ప్రజల్లో ఒక చైతన్యం అనేది కూడా ఆ చంద్రుని ద్వారా, చంద్రుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆ సంవత్సరంలో కలుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం సేనాధిపతిత్వాన్ని కూడా రవి పొందినాడు. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణ అల్పాంబుదా వారిధరాస్సవాతాః రక్తాని సస్యాని ఫలంతి భూమౌ సైన్యాధినాథే దివసేశ్వరస్య, అంటే దివసేశ్వరస్య రవికి ఎప్పుడైతే సైన్యాధిపత్యం అనేది వస్తుందో ఆ సంవత్సరం అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాన, అంటే మన పాలకులు ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నిరుకునేటువంటి పరిస్థితులు వస్తాయి.
వాళ్ళు ఒకరినొకరిని కుర్చీలు లాగడం అంటారు కదా, ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అల్పాంబుద వారిధరాస్సవాతాహ, అంటే వర్షము పడాలి అనేటువంటి సమయంలో ఎక్కువగా గాలి అనేది వచ్చి ఆ వర్షపాతాన్ని అనేదాన్ని తగ్గిస్తూ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రక్తాని సస్యాని ఫలంతి భూము, అంటే ఎర్రటి ధాన్యాలు ఇవి బాగా పండేదానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే సైన్యాధిపత్యం రవికి వస్తుందో ఆ సంవత్సరం ఇటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సస్యాధిపత్యంలో కూడా రెండు ఉంటాయి, పూర్వ సస్యాధిపత్యము, అపర సస్యాధిపత్యము అని. పూర్వ సస్యాధిపత్యము అంటే భూమి మీద పండేటువంటివి, అపర సస్యము అంటే భూమి లోపల పండేటివి, అంటే గడ్డలు ఇటువంటివన్నీ కూడా. భూమి పైన అంటే బియ్యము మొదలైనటువంటిని కూడా, పండ్లు ఇటువంటి అన్నిటిని కూడా పూర్వసస్యాని కింద, భూమి లోపల పండేటువంటి వాటిని అపర సస్యం కింద మనం లెక్కేస్తూ వస్తాం. ఈ పూర్వసస్యాధిపతి ఎవరైనారు అంటే ఈ సంవత్సరం గురువు అయినాడు. ఆయన ఫలితం ఏంది అంటే యవగోధూమ చనకాహ ఫలితాస్యుర్మహీతలే ప్రీతధాత్రి సుఫలిత గురువు సస్యాధిపే సతి. అంటే గురువు ఎప్పుడైతే పూర్వసస్యాధిపతి అవుతాడో అప్పుడు యవలు అంటే బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, చనకం అంటే శనగలు కావచ్చు, ఇవన్నీ కూడా భూమి మీద బాగా పండుతాయి అనుకొని. అదేవిధంగా అపర సస్యాధిపత్యం కుజునికి వచ్చింది. ఫలంతి సుఖధాన్యాన్ని శింభిధాన్యాన్ని యానిచ రక్తభూమి సుఫలిత భౌమే ధాన్యాధిపే సతి. అంటే ఎప్పుడైతే కుజుడు ధాన్యాధిపత్యాన్ని అపర సస్యాధిపత్యాన్ని పొందుతాడో అప్పుడు ఎర్రరేగడి భూములు బాగా ఫలించేదానికి అవకాశాలు వస్తాయి అనుకొని. ఎవరైతే ఎర్రరేగడి భూములు ఉంటాయో వాళ్ళు ఈ సంవత్సరం మంచి మంగళవారం రోజు పంటను మనం ఆ భూమిలో మనం దున్నడం కానీ ఇవన్నీ చేసి పంటను దాంట్లో మనం చేస్తే, వ్యవసాయం చేసినామంటే ఆ సంవత్సరం మంచి రక్తభూమి సుఫలిత, అంటే ఎర్రరేగడి భూములు బాగా ఫలిస్తూ వస్తాయి అనేది మనకు శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అదేవిధంగా అర్ఘాధిపతి కూడా రవి అయి ఉన్నాడు. అల్పవృష్టిరనర్ఘశ్చ క్షుద్భయం సమరాద్భయం రక్తధాన్య వివృద్ధిశ్చ సూర్యే అర్ఘాధిపతౌ యది. అంటే సూర్యుడు అర్ఘాధిపత్యాన్ని పొందితే అల్పవృష్టి వర్షపాతం తగ్గుతూ రావడం, అనర్ఘశ్చ అంటే రేటు విపరీతంగా పెరగడం, క్షుద్భయం ఆకలి బాధలు, యుద్ధ భయాలు ఇవన్నీ కూడా కలుగుతూ వస్తాయి అనుకోని. అందువలన ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా ధాన్యాన్ని సేకరణ చేసుకొని ఇంట్లోనే పెట్టుకొని ఉండడం ఈ సంవత్సరం కొద్దిగా మంచిది. అదేవిధంగా క్షుద్భయాలు ఉంటాయి కనుక కొద్దిగా ఎవరైతే ఆర్థికంగా శ్రీమంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం విరివిగా అన్నదానాన్ని, అంటే ఎవరికైతే లేదో అన్నం తినేదానికి కూడా కష్టపడేటువంటి చాలామంది, మనం కూలి పని చేసే వాళ్ళు కావచ్చు, లేబర్ కావచ్చు, అడుక్కునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా అన్నదానాన్ని ఈ సంవత్సరం చేస్తూ రావడం ద్వారా మీకు అత్యంతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మంచి మంచి ఫలితాలను మీరు పొందేదానికి సాధ్యమవుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మేఘాధిపతి కూడా రవి అయి ఉన్నాడు. మహద్భయం ఫలం స్వల్పం వర్షం స్యాత్ ఖండశః క్షితౌ రక్తసస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి. అంటే సూర్యుడు ఎప్పుడైతే మేఘాధిపత్యాన్ని పొందుతాడో స్వల్పం వర్షం స్యాత్ ఖండశః క్షితౌ, అంటే వర్షాన్ని చెప్పేటప్పుడు 3 రకాలుగా చెప్తూ వస్తారు. ఒకటి గ్రామంలో పట్టణాల్లో పడేదాన్ని, ఒకటి భూమి మీద పడేటువంటి వర్షం అనేది ఒకటి, సముద్రంలో పడేటువంటి వర్షం అనేది ఒకటి, పర్వతాల మీద పడేటువంటి వర్షం అనేది ఒకటి. ఈ 3 వర్షాల ద్వారా, ఒకటి ఏదైతే గ్రామాల్లో పడేటువంటి వర్షం ద్వారా బావులు, చెరువులు, లేదంటే భూగర్భ జలము ఇవన్నీ కూడా వృద్ధి అవుతూ వస్తాయి. పర్వతాల్లో పడేటువంటి వర్షం ద్వారా నదులకు మంచి ప్రవాహాలు ఇవన్నీ వస్తాయి. సముద్రంలో పడేటువంటి వర్షం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. అంటే ప్రతి సంవత్సరము కూడా ఒకే రకమైన వర్షపాతం కలుగుతుంది. ఆ కలిగేటువంటి వర్షపాతంలో భూమి మీద నదులలో పడేటువంటి వర్షపాతం అనేది మన భూమికి
లేదంటే మన పంటలకు మన నిత్య అవసరాలకు ఉపయోగపడేటువంటి వర్షపాతం అవుతూ వస్తుంది. సముద్రంలో పడేటువంటి వర్షపాతము మనకు ఉపయోగం అంటే భూమి మీద ప్రత్యక్షంగా ఉపయోగం లేనటువంటి వర్షపాతంగా మనకు శాస్త్రం చెప్తూ వస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ మేఘాధిపత్యాన్ని రవి పొందినప్పుడు మహద్భయం ఫలం స్వల్పం, ఎక్కువ భయాలు అంటే రైతులు చూస్తే ఇప్పుడు వర్షం పడుతుందా లేదా, వర్షం పడుతుందా, పంట వేసుకున్నా అనుకుని భయపడుతూనే పంట వేసుకుంటూ రావాలి, లేదు పంట చేతికి వస్తుంది వచ్చేసరికి వర్షపాతాలు కలుగుతాయి, ఆ పంట అంతా నాశనం అవుతూ వస్తుంది, ఇట్లా అవుతుందేమో అనేటువంటి భయాలు, లేదా పంట అంతా పండింది చేతికి వచ్చింది ఎండబెడుతున్నాం ఆ టైంలో వర్షాలు రావడం, ఈ విధంగా అంటే ఏ కాలంలో వర్షం కావాలి ఏ కాలంలో వర్షం కాకూడదు అనేది రైతులకు చాలా బాగా తెలుసు. అది సరైన సమయంలో కాకుండా ఉల్టాగా అంటే ఎప్పుడైతే వర్షం అవసరం లేదో అప్పుడు ఎక్కువ వర్షం పడడం, ఎప్పుడైతే వర్షం కావాలనో అప్పుడు సరిగ్గా పడకపోవడం, ఇటువంటి ఫలితాలు మేఘాధిపత్యాన్ని రవి తీసుకున్నప్పుడు జరుగుతూ వస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం రసాధిపతి శని అయి ఉన్నాడు. శని రసాధిపతి అయితే ఏంటి అంటే తిలమాష కుళుత్థాది కృష్ణధాన్యాన్ని యానిచ కృష్ణభూమిశ్చ ఫలిత మందే సతి రసాధిపే. అంటే శని రసాధిపత్యాన్ని పొందినప్పుడు నల్లరేగడి భూముల్లో తిలమాష కుళుత్థాది కృష్ణధాన్యాన్ని యానిచ అంటే నల్లటి ధాన్యాలు అంటే నువ్వులు కావచ్చు, మినుములు కావచ్చు, ఇటువంటి ఏవైతే నల్ల రంగులో మనకు పంట చేతికి వస్తుందో ఇటువంటి ధాన్యాలన్నీ కూడా నల్లరేగడి భూముల్లో చాలా బాగా ఫలితాన్ని పొందుతూ వస్తాయి. అదేవిధంగా నూనె ధాన్యాలు అంటే నువ్వులు, ఆముదము, లేదంటే ప్రొద్దుతిరుగుడు కావచ్చు, ఈ విధంగా పల్లీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే ఆ ధాన్యాల నుంచి నూనె వచ్చేది ఉంటుందో అటువంటి ధాన్యాలు కూడా ఈ సంవత్సరం బాగా ఫలించేదానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం నీరసాధిపతి బుధుడై ఉన్నాడు. బుధుడు నీరసాధిపతి అయితే చిత్రవస్త్రాదికం చైవ శంఖచందన పూర్వకం అర్ఘవృద్ధి ప్రజాయేత నీరశేషో బుధోజిది. అంటే బుధుడు ఎప్పుడైతే నీరసాధిపతి అవుతాడో ఆ సంవత్సరంలో చిత్రవస్త్రాదికం చైవ అంటే అనేకమైనటువంటి వస్త్రాలకు రేట్లు పెరుగుతూ రావడం, చందనము, గంధము, లేదంటే సుగంధ ద్రవ్యాలు వీటన్నిటికీ కూడా కొద్దిగా రేట్లు ఎక్కువ పెరగడము, ఇటువంటివి అన్నీ కలుగుతూ వస్తాయి. ఈ సంవత్సరము పశుపాలకుడు యముడు అయి ఉన్నాడు. అనర్ఘాశ్చాల్పవృష్టిశ్చ స్వల్పక్షీరం తథాగవా పశుపీడా భవే నిత్యం యమేతు పశునాయకే. అంటే ఏ సంవత్సరం అయితే యముడు పశువులకు అధిపతి అవుతూ వస్తాడో ఆ సంవత్సరం స్వల్పక్షీరం తథా గవాం అంటే ఆవులు పాలు తక్కువ ఇస్తూ రావడం, అదేవిధంగా మన ఇంట్లో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఏ ప్రాణులు అయితే ఉంటాయో, అదేవిధంగా మనం పెంపుడు ప్రాణులు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా రోగ బాధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వాటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. వాటి ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా క్లీన్ చేస్తూ రావడం, ప్రతి ఒక్క దాన్ని ప్రతిరోజు కూడా గమనిస్తూ రావడం అనేది చాలా ముఖ్యం. ఈ విధంగా చేయడం ద్వారా ఆ పశు పీడ అనేది లేకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ఆఢక నిర్ణయం 60 యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం ఆఢకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే. అంటే ఈ ఆఢక ప్రమాణంలో ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం 3 విధాలుగా సముద్రంలో, భూమి మీద, పర్వతాల్లో వర్షపాతం కలుగుతూ వస్తుంది అనుకొని. ఈ సంవత్సరం ఎక్కడెక్కడ ఎంతెంత ప్రమాణంలో వర్షపాతం కలుగుతుంది అంటే ఆఢకము అనేటువంటి ఒక లెక్కను చెప్తూ వస్తారు. 60 యోజన విస్తీర్ణం అంటే 60 యోజనాలంతా వెడల్పుగా, శతయోజనం ఉన్నతం అంటే 100 యోజనాలంతా ఉన్నతంగా ఉన్నటువంటి ఆఢకము అనేటువంటి ఒక మేఘం ద్వారా ఈ సంవత్సరం వర్షాలు పడుతూ వస్తాయి. ఆ మేఘాల ద్వారా వచ్చేటువంటి వర్షం ఏ విధంగా వస్తుంది అంటే నవభాగా సముద్రేషు భూధరేషు తథా నవ ద్వౌభాగౌ భూమి పర్జన్య ఏవం వర్షతి చ త్రిధా. అంటే ఈ విధంగా వర్షం 3 విధాలుగా పడుతూ వస్తుంది. అంటే నవభాగా సముద్రేషు
అంటే 9 భాగాలు సముద్రంలో వర్షం పడుతుందంట. అదేవిధంగా భూధరేషు తథా నవ, పర్వతాల మీద కూడా 9 భాగాలు వర్షం పడుతుంది. ద్వౌభాగౌ భువి పర్జన్య, అంటే 2 భాగాలు మాత్రమే భూమి మీద వర్షపాతం కలుగుతుంది. అంటే ఈ సంవత్సరము నదులకు ప్రవాహాలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మన పాలకులు ఆ నది నీళ్లను ఏ విధంగా వినియోగం చేయాలి, ఏ విధంగా ప్రాజెక్టులో గేట్లు పెట్టుకోవాలి, ఏ విధంగా వాటిని వాడుకోవాలి, వీటన్నిటి మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టడం ద్వారా ఈ సంవత్సరం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూమి మీద 2% మాత్రమే వర్షపాతం కలిగే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఏమి అంటే కొద్దిగా వర్షపాతం తక్కువ ఉంది అనేటువంటి పరిస్థితే ఉంది. కానీ 9 భాగాలు సముద్రాల్లో, నదులలో, పర్వతాగ్రాల్లో 9 భాగాల వర్షం పడుతున్నందువల్ల నదుల అందు కూడా పుష్కలంగా జలం ఉండే అవకాశం ఉంది. ఆ నదీ నీటిని ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క పట్టణానికి చేరేదానికి ఎటువంటి వ్యవస్థలు చేయాలనో ఆ విధంగా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు, పాలకులు అందరూ కూడా సుఖంగా, సంతోషంగా బతికేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరము 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముందుగా మేషరాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు, రాజపూజ్యం 5, 7 అవమానం, ఈ విధంగా ఉంటుంది. వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, 1 రాజపూజ్యము 3 అవమానం. మిథున రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయం, 4 రాజపూజ్యము 3 అవమానం. అదేవిధంగా కర్కాటక రాశి వారికి 8 ఆదాయము 2 ఖర్చు, 7 రాజపూజ్యం 3 అవమానం. సింహరాశి వారికి 11 ఆదాయము 11 ఖర్చు, 3 రాజపూజ్యము 6 అవమానం. కన్యారాశి వారికి 14 ఆదాయము 2 వ్యయం, 6 రాజపూజ్యము 6 అవమానం. తులారాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, 2 రాజపూజ్యం 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు, 5 రాజపూజ్యం 2 అవమానం. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు, 1 రాజపూజ్యం 5 అవమానం. అదేవిధంగా మకర రాశి వారికి 8 ఆదాయం 14 వ్యయం, 4 రాజపూజ్యం 5 అవమానం. కుంభరాశి వారికి 8 ఆదాయం 14 వ్యయం, 7 రాజపూజ్యం 5 అవమానం. మీనరాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం, 3 రాజపూజ్యం 1 అవమానం, ఈ విధంగా ఉంది. అంటే ఈ రాజపూజ్య అవమానాలు కానీ ఆదాయ వ్యయాల విషయంలో చాలామందికి ఒక సంశయం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం నాకు ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి? లేదంటే నాకు ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది, ఈ సమయంలో నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? అంటే ఎప్పుడైతే ఎవరికైతే ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉంటుందో ఆ వ్యయానికి మీరు మార్గం చూపించాలి. అంటే ఆ సంవత్సరం ఏదైనా ఇల్లు తీసుకోవడము, లేదంటే ఎక్కడన్నా అంటే మన ఆదాయానికంటే ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. అంటే అప్పుడు ఏమైపోతుందంటే ఆ సంవత్సరము మనకు వచ్చేటువంటి ఖర్చు కంటే కూడా వ్యయం ఎక్కువ అయ్యేసరికి మనం కొద్దిగా ఇబ్బంది పడుతూ ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడడమో, లేదంటే వచ్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా దానికి వెళ్ళిపోతూ వస్తుంది. కానీ ఆ సంవత్సరం ముగిసేసరికి మనకు ఒక అసెట్ అనేది మిగిలిపోతూ వస్తుంది. అదేవిధంగా వ్యయం ఎక్కువ, ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉందనుకోండి, ఆ సంవత్సరం మనం లేదంటే షేర్స్లో కావచ్చు, లేదంటే తొందరగా అభివృద్ధి అయ్యేటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రావడం. ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు స్థిరాస్తుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడైతే ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం తక్కువ ఉంది అన్నప్పుడు చరాస్తుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రావాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనకున్నటువంటి ఆ ఫలితం అనేది మనకు అనుకూలంగా మారుతూ వస్తుంది.